V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యా సాగునీటి పారుదల శాఖల ప్రగతిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష. ఖమ్మం జిల్లాలో వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని సూచనలు. బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై గతంలో అనిల్ అనుచిత వ్యాఖ్యలు. ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో వసతులు కల్పించాలని రోడ్డెక్కిన నిరుద్యోగులు. తాగునీరు, టాయిలెట్స్, కూర్చొని చదవడానికి కుర్చీలు లేవని ఆందోళన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబుకు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కిలారి శ్రీనాథ్ హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలతో రాష్ట్రమంతా రావణ కాష్టంగా మారడంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రపంచంలో ఏ నాయకుడికి ఏ పార్టీ ఇవ్వనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీకి 163 సీట్లు మెజారిటీతో గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలని, చంద్రబాబు నాయుడు మంచి పాలనను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కిలారి శ్రీనాథ్ తెలిపారు. దౌర్జన్యాలు, అరాచకాలు, కుట్రలు, బాధలు భరించుకొని పోలీసులతో లాఠీ చార్జ్ తిని తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన్ని వేసుకొని ఈ రోజు ప్రపంచంలోనే ఎవరో గెలిచిన విధంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఇది ఇక్కడే ఉండదు. ఇంకా 20 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉంటారు. ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా అబ్బని గుర్తు పెట్టేస్తా, నిప్పుటి స్నానం నీకు చేస్తా. చంపి నీ రక్తంతోనే రాస్తా. A dream of night, a dream of day, a dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I shoot you aside. Cause every night I dream of watching you. వేములవాడ ఇందిరమ్మ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన బాణం లక్ష్మి గత రాత్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచింది. దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో దాదాపు 15,000 రూపాయలు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్, సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్ వారు సహాయం అందించారు. ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్ మాట్లాడుతూ దహన సంస్కారాలు కూడా డబ్బులు లేని నిరుపేద కుటుంబం అని ట్రస్ట్ ఇతర గ్రూపుల్లో పోస్ట్ చేయగా దాతలు స్పందించి మానవతా దృక్పథంతో విరాళాలు అందించారని తెలిపారు. విరాళాలు అందించిన దాతలు అందరికీ పేరు పేరున ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. మా పార్టీలతో సంబంధం లేదు. నేను ఉద్యోగస్తున్నా. నా చారిటబుల్ ట్రస్ట్ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉన్న పార్టీకి సాయం అందించి నా చేతిలో చేయాలి. నేను ఆగర్భ కోటేశ్వరుని కాదు. గ్రూప్లో పోస్ట్ చేస్తే దాతలు స్పందించి తలా ఇంత అనిపిస్తే మీలాంటి వాళ్ళకి అందజేస్తే ఆ బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళకి ఎంత నాకు కాదు. నేను నిమిత్తం మాత్రం నాదేం లేదు. తెలిసింది నాకు పొద్దున నాకు వేరే వాళ్ళు పంపించింది. వాళ్ళు పంపించగానే అత్తమ్మ గారు నిన్న కొంచెం అనివార్య ఆరోగ్య కార్యం వల్ల చనిపోవడం జరిగింది. అది తెలిసి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారు స్పందించి దాన సంస్కారంలో 5,000, మిగతా కార్యక్రమంలో 10,000 రూపీస్ వాళ్ళ యొక్క సభ్యుల ద్వారా మాకు అందించడం జరిగింది. వారికి మా సభ్యులకు దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మా యొక్క కృతజ్ఞతలు అందరికీ.
అత్తమ్మ గారు నిన్న కొంచెం అనివార్య ఆరోగ్య కార్యక్రమం వల్ల చనిపోవడం జరిగింది. అది తెలిసి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారు స్పందించి ధన సంస్కారాలు 5,000, మిగతా కార్యక్రమం 10,000 రూపీస్ వాళ్ళ యొక్క సభ్యుల ద్వారా మాకు అందించడం జరిగింది. వారికి సభ్యులకు దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మా యొక్క కృతజ్ఞతలు అందరికీ. రాజన్న సిరిసిల్ల జిల్లా టెక్స్టైల్ పార్కుకు సంబంధించిన నిరుపేద కుటుంబానికి చెందిన బాణం లక్ష్మి గారు అనారోగ్య కారణాల వల్ల ఈరోజు ఉదయం పరమపదించారు. ఇట్లా నిరుపేద కుటుంబానికి చెందిన వారు దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవని ఇతర ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో విద్యా మరియు సాగునీటి పారుదల శాఖల ప్రగతిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామరెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని కోరారు. ఉద్యోగులు పారదర్శకంగా, జవాబుదారీగా వ్యవహరించి వ్యవసాయ ఆధారితమైన ఖమ్మం జిల్లాలో వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని సూచించారు. వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు అందించే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సమీక్ష సూచించారు. మన అడిషనల్ లోకల్ బాడీస్ గారు మున్సిపల్ కమిషనర్ గారు సో వాళ్ళ ఎడ్యుకేషన్ తరఫు నుంచి సంవత్సరాల నుంచి పెట్టుబడి చేసుకుంటూ ఉండొచ్చు. ఈ మధ్య పెట్టుబడి వచ్చి కూడా ఉండవచ్చు. గతంలో ఎన్ని నెలలుగా రన్నింగ్ గా ఉన్నటువంటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాజస్థాన్ కెనాల్ సంబంధించిన కానీ చేసుకుంటే ఉపయోగపడుతుందా లేదనేటువంటి ఒక అంశం. మైల్ ఇరిగేషన్ సంబంధించి ఎక్కడ జలం ఉండే అవకాశం ఉంటే అక్కడ ట్యాప్ చేసుకునే విధంగా. ఎందుకంటే మన దగ్గర నుంచి పోయే నదులు ఇక్కడ వదిలేస్తే నెక్స్ట్ పోయే వ్యవసాయ రంగాన్ని ఎంత బలోపేతం చేసుకుంటే అంత ఆర్థిక వనరులు పెరుగుతాయి. దానికి సంబంధించి ట్రస్ట్ ఏరియాగా ఇరిగేషన్ ని ప్రయారిటైజ్ గా చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. మాన్సూన్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు సరే మనందరికి తెలిసిందే. వ్యవసాయ రంగాన్ని ఎంత బలోపేతం చేసుకుంటే అంత ఆర్థిక వనరులు పెరుగుతాయి. దానికి సంబంధించి ట్రస్ట్ ఏరియాగా ఇరిగేషన్ ని ప్రయారిటైజ్ గా చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. మాన్సూన్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు సరే మనందరికి తెలిసిందే. ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత జిల్లా సంబంధించిన ఇరిగేషన్ ఎడ్యుకేషన్ సంబంధించి అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని చేసుకుంటే ఉపయోగపడుతుందా లేదనేటువంటి ఒక అంశం. మైల్ ఇరిగేషన్ సంబంధించి ఎక్కడ జలం ఉండే అవకాశం ఉంటే అక్కడ ట్యాప్ చేసుకునే విధంగా. ఎందుకంటే మన దగ్గర నుంచి పోయే నదులు ఇక్కడ వదిలేస్తే నెక్స్ట్ పోయే ఇరిగేషన్ సంబంధించి చీఫ్ ఇంజనీర్స్ మన ఖమ్మం చీఫ్ ఇంజనీర్, కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్, అంటే కొత్తగూడెం ఇంజనీరింగ్ నుంచి కూడా మన జిల్లాలో పనులు నడుస్తున్నాయి సార్. సత్తుపల్లి, ఏలూరు ప్రాంతాలు, వేరే ప్రాంతాల్లో సో వాళ్ళు కూడా రావడం జరిగింది. సో చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్. గుంటూరు శ్రీనగర్ లో బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. గతంలో కూడా ఒకసారి ఇదే కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై గతంలో బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిగా కార్యాలయాన్ని తగలబెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో వసతులు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. తాగునీరు, టాయిలెట్స్, కూర్చొని చదవడానికి కుర్చీలు లేక
ఇక్కడకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పిన నిరుద్యోగులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో వెనక్కి తగ్గి ఆందోళన విరమించారు. మీ ప్రాబ్లం మాకు అర్థమవుతుందమ్మా, ఇది క్రైమ్ అవుతుంది. మీరంతా చదువుకున్నారే కదా. మీ ప్రాబ్లం మాకు అర్థమవుతుందమ్మా, ఇది క్రైమ్ అవుతుంది. మీరంతా చదువుకున్నారే కదా. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ వైసీపీ మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఈ ఘర్షణలో టీడీపీ వర్గీయులు 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ వర్గీయులు సంబరాలు చేసుకుంటుండగా వైసీపీ వర్గీయులు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పంపిస్తాను, ఫోటోస్ కూడా పెడతాను. పెడతాను. అప్పుడు లేచి
మళ్ళా చెప్తుగానే మీరు ఊళ్ళో ఉంటే చెప్పు నేను ఇంటికానికి వస్తున్నా ఆడ పడిపోయాడు మా వాడు వాడు లేని అంత నోళ్ళు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యా సాగునీటి పారుదల శాఖల ప్రగతిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష. ఖమ్మం జిల్లాలో వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని సూచనలు. బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై గతంలో అనిల్ అనుచిత వ్యాఖ్యలు. ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో వసతులు కల్పించాలని రోడ్డెక్కిన నిరుద్యోగులు. తాగునీరు, టాయిలెట్స్, కూర్చొని చదవడానికి కుర్చీలు లేవని ఆందోళన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.